శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో రోజురోజుకు చైన్ స్నాచర్లు హల్చల్ పెరిగిపోతుంది. ఒంటరిగా మహిళలు ప్రయాణం చేయాలి అంటే భయాందోళనలు చెందుతున్నారు. ఈరోజు రోటరీ నగర్లో గల పాన్ షాప్ నడుపుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు దుండగులు ప్రయత్నించగా మహిళ తిరిగి ప్రతిఘటించడంతో అప్పటికే బైక్పై సిద్ధంగా ఉన్న మరో దుండగుడితో పారిపోయారు అని మహిళ చెబుతున్నారు. ఇదే విషయంపై స్థానిక సిఐడి మోహన్ రావును వివరణ కోరగా గత కొద్ది నెలల తరువాత మళ్లీ చైన్ స్నాచర్లు పలాస ప్రాంతంలో అడుగుపెట్టినట్లు అందుకున్న సమాచారంతో ప్రత్యేక పోలీస్ టీమ్స్తో నిఘా పెట్టామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. అపరిచిత అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని కోరారు. ప్రయాణాలు చేసేటప్పుడు మన పరిసర ప్రాంతాలు చూసుకోవాలి అని ప్రజలకు తెలియపరిచారు. కాశీబుగ్గ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. మనకి కాశీబుగ్గ టౌన్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా స్నాచింగ్లు కానీ ఇంకేమైనా దొంగతనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో వస్తున్నాయి కనుక ఎక్కువగా సింగిల్గా ఎవరైతే ఉంటారో లేడీస్ వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర మెడలో ఏదైనా సరే బంగారు వస్తువులు ఉన్నా సరే లాక్కొని వెళ్ళిపోవడము ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే తెలియని వ్యక్తులు వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనుమానాస్పదమైన వ్యక్తులు మన ఏరియాలోకి వచ్చినా సరే మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మెట్లో మేము వాళ్ళని తీసుకురావడం వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడంటే ఇది మనకి ఈ టెంపుల్స్ అవి వెళ్తుంటారు. కార్తీక మాసము లేదంటే ఏదైనా పండుగ సందర్భంగా టెంపుల్స్కి వెళ్తుంటారు. ఆ టైంలో కూడా చీకటి పడుతున్న వేళ కానీ లేదంటే ఎర్లీ అవర్స్ పువ్వులు ఏరే టైంలో కానీ కొద్దిగా అన్నోన్ పర్సన్స్ని కొద్దిగా ఐడెంటిఫై చేసుకోండి. కొద్దిగా మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా ఎవరు మీకు మన ఏరియా వాళ్ళు కాదు బయట వాళ్ళు అని అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని మీరు అనుమానించాలి. సింగిల్గా ఉంటే మాత్రం ముఖ్యంగా ఈ స్త్రీలను ఎవరైతే సింగిల్గా లేడీస్ ఉంటారో వాళ్ళు టార్గెట్ చేస్తారు కనుక ఒకసారి మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తాం.